భారత వైమానిక దళం దేశ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి ఆకుల మహేంద్రారెడ్డి పేర్కొన్నారు. పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం నెల్లూరు టౌన్ హాల్ దగ్గర వెన్నెల ఐస్ క్రీమ్ హాల్ నందు భారత వైమానిక దళ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా వైమానిక దళానికి చెందిన నెల్లూరు నివాసి కామసాని కృష్ణారెడ్డి గతంలో 1971లో ఇండో పాక్ మధ్య జరిగిన యుద్ధంలో పాల్గొని 5 మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరోనా ఆయుర్వేద వైద్యులు బొనిగి ఆనందయ్య, ఆయుర్వేద వైద్యులు డాక్టర్ కె శ్యామ్దన్, పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె మురళీమోహన్ రాజు, ఎస్వీఆర్ స్కూల్ కరెస్పాండెంట్ అందే శ్రీనివాసులు, గంటా వెంకట రవికుమార్, మురళీమోహన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మాతాజీకి జై. రెండు మాటలు చెప్తాను. భారతదేశాన్ని సంరక్షించే దళాల్లో ముఖ్యంగా 3 అందరికీ తెలుసు. అయినా ఇక్కడ మళ్ళా సందర్భం కాబట్టి భగవంతుడు ఏర్పరిచినటువంటి అద్భుతమైనటువంటి మన సనాతన ధర్మ పరిరక్షణకు భారతదేశం మెట్టినిల్లు. ఆ భారతదేశాన్ని శత్రువుల బారి నుండి కాపాడడం కోసం 3 దళాధిపతులుగా విభజించారు. 1 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాయుసేన, 2 నేవీ నౌకాదళం, 3 ఆర్మీ భూమి మీద యుద్ధం చేసేటువంటి వాళ్ళు. వీళ్ళ 3 యొక్క కోఆర్డినేషన్ ఉంటే కానీ, ఎందుకంటే మనం విమానాల ద్వారా బాంబులు, రాకెట్లు, వీటిని తర్వాత నేవీ మనకు కూడా సముద్ర భాగాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అందులో నుంచి వచ్చేటువంటి వీటిని కానీ ఎదుర్కొనేదానికి నేవీ, ఇంకా భూభాగాన్ని ఆక్రమించకుండా ఉండేదానికి సైనికులు, ఈ 3 కూడా అద్భుతమైనటువంటి సేవ చేయడం వల్లనే మనమందరం సుఖంగా ఆనందంగా ఉన్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు 8 అక్టోబర్ 1933లో ఎయిర్ ఫోర్స్ అనేటువంటిది ఆవిర్భవించింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని రాయల్ ఎయిర్ ఫోర్స్ అనేవాళ్ళు, మంది కాదు, వాళ్ళు బ్రిటిషర్స్ చేత ఏర్పరచబడింది. ఇది మొదట ఏర్పరిచినప్పుడు 9 మంది మాత్రం ఆఫీసర్స్ ఉండేవాళ్ళు, ఒక 19 మంది స్టాఫ్, వాళ్ళకి అసిస్టెంట్లు. ఇప్పుడు డాక్టర్, నర్సులు ఉన్నట్టు పైలట్స్ కూడా చాలామంది అవసరం. అలాగ 19 మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. అంటే 9 మంది ఆఫీసర్సు, 19 మంది స్టాఫ్ ఉన్నటువంటి భారత వైమానిక దళం ఇప్పుడు ఎంతెంతో అయినట్టుగా వామనుడు చెప్పినట్టుగా ఇప్పుడు కొన్ని లక్షల మంది ఉన్నారు. అదృష్టవశాత్తు ఈ మధ్యలోనే మహిళలకు కూడా ప్రవేశం ఇచ్చారు. పురుషులకు సమానంగా మహిళలు కూడా యుద్ధ విమానాలు నడిపేటువంటి వ్యవస్థను కలుగు చేశారు. వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందులో మనకు తెలిసినటువంటి విషయమే, భారత వైమానిక దళంలో నుంచి వెళ్ళిన ఒక ఆమె స్పేస్లో ఉందని తెలుసు. అటువంటి ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు మనం ఇక్కడ ఇండియా లెవెల్లో ఇండియన్ పైలట్స్కు ఉన్నటువంటి సమర్థత కానీ నైపుణ్యం కానీ ప్రపంచంలో ఏ దేశాలకు లేవని పేరు వచ్చింది. ఎందుకంటే అన్ని దేశాల్లోనూ ఉన్నాయి 3 రకాలైన సైన్య దళాలు. కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్కు ఉన్నటువంటి ప్రాముఖ్యత, పేరు, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు అయితేనేమి, త్యాగ నిరతైనేమి, అన్ని వాటికి మించి భారత్ నంబర్ 1 ఎయిర్ ఫోర్స్ అన్నటువంటిది మనకు ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోదగినటువంటిది, చాలా గర్వించదగినటువంటిది. తర్వాత పర్సనల్కి వస్తే నీకెట్లా సంబంధం అంటే, నేను కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 1970లో చేరాను. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరిన వెంటనే ఎందుకు చేరాను అంటే ఒక చిన్న కారణం చెప్తాను. మా తెలుగు పండితుడు, నేను చదువుకున్నటువంటి హై స్కూల్లో తెలుగు పండిట్గా వచ్చాడు ఆయన, ఆర్మీ నుంచి వచ్చి. ఈ ఆర్మీని గురించి, ఎయిర్ ఫోర్స్ గురించి చెప్తా ఉంటే నా మైండ్లో అప్పుడే ఫిక్స్ అయింది చిన్నప్పుడే. తప్పనిసరిగా నేను సంకల్పం నన్ను 1970లో ఎయిర్ ఫోర్స్లో చేరింది. తర్వాత మన ఆంధ్ర ప్రతిష్ట నిలబడానికి అన్ని రాష్ట్రాలకు ఉంటాయి ట్రైనింగ్. మన ఆంధ్ర రాష్ట్రానికి నేషనల్ ట్రాఫీ రావాలి అని వెయ్యంబళ్ళు పట్టుబట్టి ట్రైనింగ్ సెంటర్లో అన్ని రాష్ట్రాలు ఉంటాయి.
లాస్ట్లో ట్రాఫీలు ఇస్తారు, ఎవరు ఫస్ట్ వచ్చింది అని. ట్రైనింగ్ సెంటర్లో ఆ క్యాడెట్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ఎవరు అని వాళ్ళకి ట్రాఫీ ఇస్తారు. కానీ ఆ కాలాల్లో నేను చెప్పేది 1970లో ఎక్కువ ట్రాఫీలు ఇటు వెస్ట్ బెంగాల్ కానీ, అటు కేరళ కానీ, అటు తమిళనాడు వాళ్ళకు వెళ్ళిపోయేది. ఎలాగైనా సరే ఈసారి మన ఆంధ్ర రాష్ట్రానికి రావాలని భగవంతుని గట్టిగా నమ్మి, నేను వివేకానంద లిటరేచర్ బాగా చదివాను కాబట్టి, మీరు కానీ గట్టిగా సంకల్పించి త్రికరణ శుద్ధిగా పనిచేస్తే చేయలేదంటూ ఏమీ లేదు ప్రపంచంలో. యూ కెన్ డూ ఎనీథింగ్. అది స్ఫురణగా తీసుకొని వర్క్ చేసి భగవంతుడి దయ వల్ల నేను ఆల్ ఇండియా బెస్ట్ క్యాడెట్గా నన్ను రికగ్నైజేషన్ ఇచ్చింది గవర్నమెంట్, నేషనల్. అది నా జీవితంలో మరుపురాని సంఘటన. ఎందుకంటే మన ఆంధ్ర పేరు వచ్చినట్టు ఉంది, కంప్లీట్ దేశానికి తెలిసింది. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరిన వెంటనే 1971 వారు, నేను చండీగఢ్లో ఉన్నాను అప్పుడు. ఇండో పాక్ వార్ వచ్చింది, దాదాపు 14 రోజులు యుద్ధం జరిగింది. చాలామంది మీకు తెలిసి ఉండొచ్చు, మీరు పుట్టి కూడా ఉండకపోవచ్చు. 1971లో నాకు అదృష్టం దొరికింది. 1 ఇయర్ ట్రైనింగ్ అవుతానే వెళ్తానే వార్లో నేను పార్టిసిపేట్ అదృష్టం. దాంట్లో ఒక 5 మెడల్స్ కూడా భగవంతుడి దయ వల్ల రావడం జరిగింది. తర్వాత చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, మన ఇండియా గెలవడం 90,000 మంది పాక్ సోల్జర్స్ మనకు సరెండర్ అయ్యారు, శరణార్థులు అంటారు. ఇంకా వేరే దేశంగానంటే ఆ 90,000 మందిని మొట్టుపెట్టి మాయమాటలు ప్రపంచానికి చెప్పి పాకిస్తాన్ని నిల్లు చేసి ఉండేవాళ్ళు. ఎందుకంటే 90,000 మంది ఆ కాలంలో అంటే చాలా పెద్ద సైన్యం. కానీ ఐక్యరాజ్య సమితిలో, యుఎన్ వాళ్ళు, మన అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, ఆమె యొక్క పూర్తి సహాయ సహకారాలు వాళ్ళకి ఇచ్చి వాళ్ళని పెళ్లి కొడుకులాగా సాకారు. మేము ఏడ్చాము నిజంగా చెప్పాలంటే, వర్చువల్గా ప్రాణాలు పెట్టి ఫైట్ చేసింది మేమైతే. వాళ్ళని గెలిచిన వాళ్ళని పెళ్లి కొడుకుల్లాగా సాగుతూ ఉంది గవర్నమెంట్ అనే బాధ అప్పుడు చాలా ఉండేది. కానీ ఏదో ఒక విధంగా బంగ్లాదేశ్ అనే ఒక దేశం దానివల్ల ఆవిర్భవించింది. బంగ్లాదేశ్ రావడం 1971 వార్ వల్లనే వచ్చింది. ఆ తర్వాత భగవంతుడి దయ వల్ల ఎన్నో అవార్డులు, రివార్డులు. తర్వాత ఇంకా టైం అయిపోతూ ఉంది కాబట్టి, ఇది బాహ్య శత్రువులు ఎదుర్కోవడం ఒక ఎత్తు అయితే, అంతఃశత్రువులు ఎదుర్కోవాలనే తపన నాలో ఉండింది. బాహ్య శత్రువులు కనబడతారు, కన్ను కాల్ చేస్తాం. లోపల 6 మంది ఉన్నారు, గదవలు, కామ, క్రోధ, లోభ, మోహ, మాత్సర్యాలు. వాళ్ళని చంపడానికి స్పిరిచువాలిటీ తీసుకున్నాం. ఇప్పుడు కూడా నాకు స్పిరిచువాలిటీలో చాలా ఆశ్రమాలకు, చాలా ఆధ్యాత్మిక విద్యను చేర్చుకోవడానికి నేను వెల్ఫేర్ ఆఫీసర్గా వచ్చాను. స్టేట్ అవార్డు కూడా వచ్చింది. ఉదాహరణకు మా అబ్బాయి కూడా ఒకడు ఉన్నాడు 3వ క్లాస్ నుంచి. కంప్లీట్గా పరివర్తన. రాజుగారు కలెక్టర్గా ఉండి రాష్ట్రంలో ఉండేటువంటి హాస్టల్ను పూర్తిగా మార్చేటువంటి గొప్ప అవకాశం, జీవితంలో ఎవరికి రాని అవకాశం భగవంతుడు నాకు ప్రసాదించాడు. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో హాస్టల్స్ చక్కగా నడుస్తూ ఉన్నాయి. ఇవంతా భగవంతుని కృషి. మన యొక్క ఈ అవకాశం ఇచ్చే మీకు అందరికీ నమస్కారాంజలు. ఈరోజు భారత ఎయిర్ ఫోర్స్ దినోత్సవ సందర్భంగా మన పెద్దల్ని సన్మానించుకోవడం చాలా గౌరవించదగ్గ విషయం. అలాగే మనకి అందరికీ తెలిసిందే, మనకి త్రివిధ దళాల్లో మనకి ముఖ్యమైనది ఎయిర్ ఫోర్స్. ఎందుకంటే క్షణాల్లో రియాక్ట్ అయ్యి క్షణాల్లో మనము యాక్షన్లో దిగాల్సిన సిచ్యువేషన్ సందర్భంలో ఉంటుంది. ఎందుకంటే ఈ వైమానిక దళంలో ముఖ్యంగా చాలా వేగంగా శత్రువులు మన మీదకి రావడానికి అవకాశం ఉంటుంది. అంతే వేగంగా వాళ్ళని తిరిగి కొట్టడానికి మనకి అవకాశం చాలా క్షణాల్లో ఉంటుంది. ఆ క్షణాల్లో వాళ్ళు రెస్పాండ్ అయ్యి మన భారతదేశాన్ని ఆదుకోవడంలో, అలాగే భారతదేశాన్ని కాపాడుకోవడంలో వాళ్ళ పాత్ర ఎంతైనా ఉందని మనం ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఎన్నో యుద్ధాల్లో పాల్గొని విజయం సాధించాల్సి వచ్చింది. అలాగే ఇతర దేశాల వాళ్ళు మన మీద దండెత్తకుండా, అలాగే మనం ఇతర దేశాలను కూడా ఒక స్నేహభావంతో చూస్తూ మన సనాతన ధర్మాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేస్తూ భారతదేశ ఔన్నత్యాన్ని మనం ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా మనకు ఎవరైతే ఎయిర్ ఫోర్స్లో సర్వీస్ చేశారో వాళ్ళని గౌరవించుకోవడం మన అందరి బాధ్యత. అలాగే మనము మన రెస్పాన్సిబిలిటీస్ అనేది మర్చిపోకుండా డే టు డే మన రెస్పాన్సిబిలిటీస్ని మనం కంప్లీట్ చేసుకుంటూ
భారతదేశ ఔన్నత్యానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని, అలాగే ఈ ఇండియన్ ఆర్మీ కావచ్చు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఇండియన్ నేవీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, అలాగే ఈ 3 దళాలని మనం ప్రతి క్షణం అభినందిస్తూ ఉండాలి. అలాగే దానికి కావాల్సిన సహకారం కూడా మనం అందిస్తూ ఉండాలి. భారతదేశ ఔన్నత్యాన్ని మనము ప్రపంచ దేశాలు తెలియజేయడానికి మరొక అవకాశం, మనకి అభివృద్ధి చెందిన భారతదేశంగా మనం ఎదగడానికి గవర్నమెంట్ మనకి 2047 సంవత్సరాన్ని పెట్టుకుంది. అప్పుడు మనం అభివృద్ధి చెందిన భారతదేశంగా ఎదిగి ప్రపంచంలో నెంబర్ 1గా నిలవాలని, దానికి ప్రజలందరూ సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినం. మనకి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా ఒక ప్రత్యేక దినముగా ఎంచబడినటువంటి దినం. ఎందుకంటే వైమానిక దళం అంటే మన భారతదేశం చుట్టూ కూడా మనల్ని కాపాడేవారు 3 రకాలుగా ఉన్నారని చెప్పి ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్లుగా వైమానిక దళం, భారత వైమానిక దళంలో చేసి 76 సంవత్సరాలు అయినా కూడా ఇప్పుడు కూడా కుర్రోడుగా ఉన్నారు. చూడండి, వైమానిక దళంలో ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటారు అనేది మనకు ఆరోగ్యం కూడా దాన్ని ఎట్లా కాపాడుకొని వస్తున్నారనేది మనకు అర్థమవుతుంది. ఇటువంటి వారు మన భారతదేశంలో ఒక వైమానిక దళంలో ఉండి మనల్ని రక్షిస్తూ ఉన్నటువంటి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే ఉన్నారో ఈరోజు ఈ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి అంటే వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈ భారతదేశం తరఫున. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దినోత్సవం అనేది, భారత వైమానిక ఈ దినోత్సవం అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము జరుగుతూ ఉండాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజల హృదయాల్లో ఇది నిలబడిపోవాలి. మనల్ని కాపాడే వాళ్ళు ఉన్నారు, వారికి కూడా మనం సహాయంగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఇది. ఇటువంటి అవకాశం ఆ రోజు బ్రిటిష్ వారు 1932లోనే ఈ యొక్క దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి జరుగుతూ వస్తూ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. కాబట్టి అటువంటి కార్యక్రమం ఈరోజు మనం జరుపుకుంటున్నామంటే ఇటువంటి వ్యక్తులకు, కృష్ణారెడ్డి గారి అనే వ్యక్తులకు మనం ఈరోజు సత్కారం మనం ఇస్తున్నామంటే ఆ యొక్క ఆప్యాయత, ఆ యొక్క ఆదరణ మనకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించవలసిన విషయం, ఈరోజు మన స్వార్థం కోసం మనం బతుకుతూ ఉన్నాం. మనం స్వార్థం కాదు, మన భారతదేశాన్ని కాపాడే విధంగా మనం అందరం కలిసి ఉండాలి అనేది ఒక నినాదం కూడా ఈరోజు మీడియా తరపున మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మన దగ్గరికి మన స్థలాలే మనం దోసుకుంటూ ఉన్నాం. మన భారతదేశాన్ని దోసుకునే వాళ్ళని ఎంతోమంది ఉన్నారు. ఆ రోజు యుద్ధంలో భారతదేశం చైనా కావచ్చు, భారతదేశం పాకిస్తాన్ కావచ్చు, కార్గో యుద్ధాలు కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలు జరిగినాయి. అటువంటిలో ఎంతమంది మన కోసం పోరాటం చేశారు అనేది ఒక్కసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ కూడా. అటువంటి అవకాశం మనకి కలుగజేసి మనల్ని ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా ఈ భూమి మీద మనం బతికిస్తున్నటువంటి ఈ వైమానిక దళాల అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పినాకిని యూత్ ఫౌండేషన్ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ సత్కారంలో నన్ను పాలు పంచుకునే విధంగా చేసినటువంటి మురళీమోహన్ రాజుకి, అలాగే మా కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను. ఈరోజు పినాకిని యూత్ వెల్ఫేర్ ద్వారా అలాగే ఎయిర్పోర్ట్స్ ఈరోజు పంపుతుంది. దీని ముఖ్య అతిథిగా విచ్చేసిన మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా సన్మానించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మనం ఈరోజు ప్రపంచంలో స్వేచ్ఛగా తిరుగుతామంటే ఆ వైమానిక దళమే మనకి ముఖ్య కారణం. అసలు చుట్టుపక్కల వాళ్ళు మనం కాపాడితేనే మనం ఇక్కడ స్వేచ్ఛగా ఉంటున్నాం. అందువల్ల ముఖ్యంగా వాళ్ళకి మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే దేశాన్ని సంరక్షిస్తున్నారు, డే అనగా పగలనగా సంరక్షిస్తున్నారు. కాబట్టి మనం ఈరోజు స్వేచ్ఛగా తిరగలుగుతాం. అలాంటి స్వేచ్ఛ ఇచ్చిన వాటికి ఈరోజు సన్మానం చేసుకోవడం చిన్న అరుదైన విషయం. అందువల్ల మనందరం కూడా ఇలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సన్మానం చేయడం ద్వారా మనకు కూడా ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం పోయి ఎయిర్పోర్ట్లో చేయలేం కాబట్టి చేసే వాళ్ళని అభినందిస్తే వాళ్ళు ఇంకా భారతదేశానికి ఎంతో సేవ చేస్తారు. అందువల్ల మనం వాళ్ళని గౌరవించుకోవాలి. ఎందుకంటే దేశంలో చాలా తక్కువ మందే ఎయిర్పోర్ట్స్ పోవాలనుకుంటారు. ఎందుకంటే వాళ్ళ ప్రాణ సైతం లెక్క చేయక చలిలో, గాలిలో, ఎండలో తిరుగుతూ మనకి నియమిస్తున్నారు. కాబట్టి మనం వాళ్ళని అభినందించుకోగలుగుతాం.
కోరుకుంటున్నాను. అందువల్ల ఈ అవకాశం ఇచ్చిన మురళీమోహన్ గారికి అభినందనలు చెప్తూ, అలాగే రామస్వామి కృష్ణాకి నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే ఆయన ఇంత వయసులో కూడా ఇంత యాక్టివ్గా అంటే అక్కడ ఉండే నిబంధనలు అన్నీ మనం కూడా కొన్ని చూసి మనం కూడా నేర్చుకోవాలి. అందువల్ల మనలో స్వార్థాన్ని వదిలేసి నిస్వార్థంగా జీవించగలిగితే వాడే హాయిగా ఉంటాడు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మనకి దేశం ఏం చేసి మనం దేశానికి ఏం చేద్దాం అనేది ఒక పాయింట్ తీసుకుంటే అందరూ స్వేచ్ఛగా బాగుంటామని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వైమానిక దళాలు, త్రివిధ దళాల గురించి మనకి ఈ అక్టోబర్ 8వ తేదీన జరుపుకుంటూ దీనికి ముఖ్య అతిథిగా కృష్ణారెడ్డి గారు ఈ ఎయిర్ ఫోర్స్లో ఈ దళాలకి అధిపతిగా నిర్వహించినటువంటి కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అట్లాగే ఈ పినాకిని యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ మురళి గారికి ఆయన చాలా కార్యక్రమాలు ఎక్కడ ఏది ఉందో ఎత్తి పట్టుకుంటాడు. ఇది సేవ చేసేవాళ్ళు కొంతమంది అయితే దీన్ని పబ్లిక్లోకి తీసుకుపోయే దాంట్లో ముందుంటాడు. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి అతిథులందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఎవరైనా సమాజంలో మనం నేర్చుకోవాల్సింది సేవ అనేది చాలా గొప్పది. ఇప్పుడు త్రివిధ దళాల్లో కూడా మన కోసం ప్రాణాలు అర్పించి వాళ్ళు సర్వీస్ చేస్తున్నారంటే ఏ రోజు చచ్చిపోతారో ఏ రోజు ఉంటారో కూడా తెలియదు. అయినా మన భారతీయులను కాపాడేదానికి వాళ్ళు అహర్నిశలు ప్రాణాలను అడ్డుపెట్టి కాపాడుతున్నారు కాబట్టి వాళ్ళ ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ, అట్లాగే నేను మీకు అందరికీ తెలిసిన చిన్న వైద్యుడిని. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడుండే డెంగీ, చికెన్ గున్యా ఏ జ్వరాలకైనా నేను మందిస్తున్నాను. దాన్ని 24 గంటల్లో మంచి రిజల్ట్ వస్తుంది. ఇప్పటికే 1000 మంది దాకా అక్కడక్కడ సర్వీస్ చేయడం జరిగింది. ఇంకా కూడా కొంతమంది ఆ సేవలను ఉపయోగపెట్టుకోదలుచుకుంటే నేను కొంత ఫ్రీగానే సప్లై చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకున్నాం.